హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే చాలామంది అయితే కంపల్సరీగా ప్రతిరోజు ప్రతి ఇంట్లో మార్నింగ్ లేవగానే టీ ఉంటుంది, అలాగే కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగుతూనే ఉంటారు. ఇది చాలా అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే కంపల్సరీగా ఎవరో ఒకరు తాగుతూనే ఉంటారు కదా. కానీ అసలు దీంట్లో ఉన్న ఉపయోగాలు అసలు ఏంటో తెలిస్తే మాత్రం అందరూ షాక్ అయిపోతారు. అవును ఫ్రెండ్స్, అయితే అసలు ఉపయోగాలేంటో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీరు అసలు చాయ్ పత్తలోని ఉపయోగాలు ఏంటో తెలిస్తే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. ఇక ఉపయోగాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఇలాంటి టిప్స్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఇక మనము డైలీ టీ తాగుతూనే ఉంటాం కదా. అయితే తాగడం కంటే మనం చాలామందిలో చూస్తూ ఉంటాము, చిన్న ఏజ్లోనే వాళ్ళ జుట్టు తెల్లబడిపోతూ ఉంటుంది. ఇక చాలా అంటే కాస్త ఎరుపు రంగులోనూ అలాగే ఒక కలర్లో వస్తూ ఉంటుంది. చాలామంది జుట్టు హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంటుంది. అంతేకాకుండా కాస్త నల్లగా అస్సలు ఉండకుండా ఒక్కొక్కరిది ఒక్కొక్క కాస్త కలర్ చేంజ్ అనేది ఉంటుంది కదా. మరి అసలు ఈ బాధలన్నీ పోవాలి అంటే మీరు ఎన్నో ప్రయత్నించి ఉంటారు. కానీ ఈ ఒక్క స్టెప్ని మీరు ఫాలో అయ్యి చూడండి ఒక 1 మంత్, అప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఏం చేయాలి అంటే కొన్ని వాటర్ తీసుకోవాలి. అంటే మన హెయిర్కి తగినంత వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ అనమాట, అంటే ఎన్నైనా తీసుకోవచ్చు వాటర్. ఒకవేళ 1 టీ స్పూన్ టీ పౌడర్ తీసుకున్నామంటే ఒక 3 స్పూన్స్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. 3 or 4 స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. అలా తీసుకొని ఇక దాన్ని కాసేపు బాగా బాయిల్ చేయాలి. ఆ తర్వాత ఇక టీ పౌడర్ ఏదైతే ఉంటుందో ఆ పిసురుని పక్కకు తీసేసి ఆ తర్వాత కాచిన వాటర్ని మనం తలస్నానం చేసే ముందు ఒక 1/2 అవర్ ముందు టోటల్ తలకి అప్లై చేయాల్సి ఉంటుంది. అలా అప్లై చేసిన తర్వాత ఇక నార్మల్ షాంపూతో మనము ఒక 1/2 అవర్ ఆరిపోయిన తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్యలతో పాటు మీ జుట్టు తెల్లబడకుండా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇలా మాత్రం వారానికి ఒక 2 సార్లు చేస్తే మీ రిజల్ట్స్ చాలా తొందరగా వస్తాయి. ఒకవేళ వారానికి ఒకేసారి తలస్నానం చేసినట్లయితే కూడా కొంచెం మెల్లిమెల్లిగా రిజల్ట్స్ మీకే అర్థమవుతూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇంకా జుట్టు నల్లబడాలి, జుట్టు రాలి సమస్య అయితే చాలా మందిలో ఉంది కదా. మళ్ళీ వాళ్ళందరి కోసం కూడా నేను ఒక అద్భుతమైన టిప్ చెప్తాను, కంపల్సరీగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఒక 1 మంత్ మీ రిజల్ట్స్ చూసిన తర్వాత తప్పకుండా మీరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూస్తూ ఉంటారు. సరే, మరి ఇంకో టిప్ చెప్తాను నేను. అది ఏంటి అంటే ఫ్రెండ్స్, కొంచెం అంటే మనం కొబ్బరి నూనె తలకి అప్లై చేస్తూనే ఉంటాం కదా. ఆ కొబ్బరి నూనెని తలకి డైరెక్ట్గా అప్లై చేసుకోకుండా దాంట్లో మందారం పువ్వులు, అలాగే మందారం ఆకులు ఉంటాయి కదా, ఆకులు, అలాగే అంటే అలోవేరా గుజ్జు అది ఉంటుంది కదా, ఆ అలోవేరాది ఆ గ్రీన్ అంతా తీసేసి ఇక అలోవేరాని మనం ఆయిల్లో అంటే కొబ్బరి నూనెలో వేసి దాన్ని బాగా మరిగించాలన్నమాట. ఇక అలానే వాటి ఏదైతే మనకి బ్లాక్ కలర్ అయిపోవాలి, మనం మరిగిస్తూ ఉంటే మనం వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం బ్లాక్ కలర్ అయిపోయిన తర్వాత ఇక ఆ ఇంగ్రీడియంట్స్ని తీసేసి ఆ ఆయిల్ని మీరు తలకి పట్టించండి. ఇక అలా తలకి పట్టించిన తర్వాత మనమైతే ఒక 3-4 డేస్ అలా ఉంచుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తూ ఉంటాం కదా. అలా తలస్నానం చేసినట్లయినా కూడా మీ జుట్టు నల్లబడుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య అయితే పూర్తిగా పోతుంది. ఇక మీరు చాలా అంటే రిజల్ట్స్ అయితే అంత తొందరగా చూస్తారంటే అంత తొందరగా చూస్తారు ఫ్రెండ్స్. ఏ షాంపూ వాడినా ఏవైనా మన మెడికల్కి సంబంధించిన ఏ ఇంగ్రీడియంట్స్ వాడినా సరే మనకు రాని రిజల్ట్స్ నేను ఇప్పుడు చెప్పిన టిప్లో అయితే కంపల్సరీగా వస్తుంది. ఇక టీ పౌడర్ కూడా ఎలా అంటే చిన్న వయసులోనే తెల్లబారకుండా జుట్టు మంచిగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ చూసారు కదా. మరి ఇలాంటి టిప్స్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.